హాయ్ అండి. ఈరోజు వంకాయ కోడిగుడ్డు ఫ్రై చేస్తున్నానండి. ఫస్ట్ ఆయిల్ వేసేసుకుని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు వంకాయలు వేసేసుకోవాలి. వంకాయలు చూడండి ఎంత చిన్నగా కోసానో, ఇలా కోసుకోవాలన్నమాట. ఇవి వేసేసుకుందాము. ఇప్పుడు బాగా ఫ్రై చేసుకోవాలి. మీ ఇంట్లో వంకాయలు కూర తక్కువ ఉన్నాయి, కూర సరిపోదు అనుకున్నప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఒకసారి చూడండి. బాగా ఫ్రై అవ్వాలండి. చూడండి బాగా ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు ఇందులో పసుపు, కారం తక్కువ వేసుకోవాలండి. పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా, కారము, సాల్ట్ వేసుకొని కొంచెం కలుపుకోవాలి. ఒక్క నిమిషం అలా వేసుకోవాలండి. ఇదిగోండి బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు గుడ్లే తీసుకుందామండి. కలిపేసుకోవాలి. ఇప్పుడు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. సేమ్ గుడ్డేపుడులానే ఉంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. పిల్లలు వంకాయలు అవి తిన్నంటారు కదా, ఆ టైప్లోని ఇలా చేసి పెడితే పిల్లలు తినేస్తారు. చూడండి రెడీ అయిపోయింది. ఇంకా ఆపేసుకోవచ్చు. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి. నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్.